ఇండియాలో హీరో కంపెనీ నుంచి 3 ఎంట్రీ లెవెల్ 100cc బైక్స్ అయితే ఉన్నాయి. అవే మనకి హీరో స్ప్లెండర్ ప్లస్, ప్యాషన్ ప్లస్, అలాగే హెచ్ఎఫ్ డీలక్స్. మరే కంపెనీ అయినా సరే ఎంట్రీ లెవెల్లో బండి అమ్మాలంటే హీరో కంపెనీ నుంచి ఈ 3 బైక్స్ని దాటుకొని అమ్మాలన్నమాట. వాటికి పెద్ద సాహసం అని చెప్పొచ్చు. ఎందుకు ఇంత సక్సెస్ఫుల్ అయినాయి, అలాగే ఈ వెహికల్స్ 3 వెహికల్స్ ఎవరి కోసం, ఎవరు ఏది తీసుకుంటే బాగుంటుంది అనే విషయం గురించి నేను ఈ వీడియోలో మాట్లాడబోతున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు. వెల్కమ్ టు శ్రీకాంత్ మోటోటెక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఒక 90,000 మందికి దగ్గరలో ఉన్నాం. సో 1,00,000 మందికి రీచ్ అవ్వాలంటే మీ సపోర్ట్ చాలా అవసరం. ప్లీజ్ లైక్ చేయండి ఈ వీడియోని. ఇక హెచ్ఎఫ్ డీలక్స్ గురించి మాట్లాడుకుందాం. హెచ్ఎఫ్ డీలక్స్ చాలా పవర్ఫుల్ వెహికల్ అనమాట. లో బడ్జెట్లో దీన్ని కొట్టే బండే లేదు. ఇంత తక్కువ ప్రైజ్లో ఇంత పేరున్న బండి. సో ఒక్కసారి నడపాలి, కొనాలి అన్న థాట్ కనుక ఒక కస్టమర్కి వచ్చిందంటే దీన్ని కనుక చూసి ఇంకే బండిని కొనలేడు. సో అంతగా ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది. ఎంతో మంది దగ్గర ఉంది. సో ఈ బండి ఎవరు కొనాలంటే ఎవరైతే రోజువారీ కూలీ పనులకు వెళ్ళేవాళ్ళు కావచ్చు, లేదంటే ఫామ్ వర్క్స్ ఉంటాయి కదా, ఇప్పుడు బరిగొడ్లకు మేత కానీ, సో అలా పశువుల మేత కానీ తీసుకొచ్చుకునేవాళ్ళు కావచ్చు, ఫార్మర్స్ ఉంటారు కదా ఊర్లో, వాళ్ళకి కావచ్చు, అండ్ సిటీలో కావచ్చు, లేదంటే విలేజ్లో కావచ్చు, తక్కువ డిస్టెన్స్ తిరిగే వాళ్ళకి వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్ అనమాట. 70 కిలోమీటర్ల దాకా మైలేజ్ వస్తుంది. 86,000 రూపాయల ప్రైస్కి లభిస్తుంది అనమాట. కాకపోతే కొన్ని ఫీచర్స్ తగ్గుతాయి మిగిలిన 2 బైక్స్తో, స్ప్లెండర్ ప్లస్ అలాగే ప్యాషన్ ప్లస్తో పోల్చుకున్నట్లుగా అయితే. సో అవేంటి అంటే మనకి ట్యూబ్లెస్ టైర్స్ అయితే మాత్రం ఇక్కడ ఉండవు. ఎనలాగ్ ఫీచర్సే ఉంటాయి. యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్ అలా ఏముండవు. హాలోజన్ బల్బ్ తోటే వస్తుంది. సో కాస్ట్ కటింగ్ చేసి తక్కువ ప్రైజ్లో అందించడం కోసం, 86,000 రూపాయలకి అందించడం కోసం హెచ్ఎఫ్ డీలక్స్ని స్టిల్ అలానే మెయింటైన్ చేస్తున్నారు. అయినప్పటికీ కూడా సక్సెస్ఫుల్ బండి అనమాట. వాడటానికి చాలా ఈజీగా ఉంటుంది. సో రూరల్ ఏరియాస్లో ఉండేటువంటి పీపుల్స్కి, రోజువారీ పని చేసుకునే వాళ్ళకి ఇది ఒక వరం అని చెప్పొచ్చు. మీరు హ్యాపీగా కొనుగోలు చేయొచ్చు. వరి అవ్వాల్సిన అవసరమే లేదనమాట హెచ్ఎఫ్ డీలక్స్ కొనడానికి. సో మంచి రీసేల్ వాల్యూ కూడా ఉంటుంది. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోతుంది ఇండియాలోనే నెంబర్ 1 సేల్స్ని ప్రతి సంవత్సరం నమోదు చేసే స్ప్లెండర్ ప్లస్ గురించి. సో 100cc సేమ్ ఇంజన్ హెచ్ఎఫ్ డీలక్స్లో ఉన్నటువంటి ఇంజనే. బట్ ఏంటి స్పెషాలిటీ అంటే ఉంది. అదేంటంటే దీని యొక్క బాడీ, బిల్డ్ క్వాలిటీ, దీంట్లో వాడినటువంటి పార్ట్స్ చాలా మంచి బిల్డ్ క్వాలిటీ అయితే ఉంటుంది. సో ట్రస్టింగ్ బిల్డ్ క్వాలిటీ, బలమైన దృఢమైన బాడీ అన్నమాట. సో ఈ బండి ఇచ్చే హై అంతా ఇంత కాదు ఎంట్రీ లెవెల్ సెగ్మెంట్లో. దీన్ని అలవాటు పడిన వాళ్ళు మళ్ళీ సజెస్ట్ చేస్తారు వేరే వాళ్ళకి, అంత మంచి బండి. ఇంకా మైలేజ్ వచ్చేసరికి ఈజీగా మీకైతే మాత్రం 70 కిలోమీటర్ల మైలేజ్ అయితే వస్తుందన్నమాట. ఈ బండిని ఎవరు వాడాలో తెలుసా? ఎవరైతే డైలీ కమ్యూట్ చేసేవాళ్ళు, ఆఫీస్ పర్పస్ మీద ఎంట్రీ లెవెల్లో ఒక మంచి బండి కొనాలనుకునే వాళ్ళకి ఇది చాలా క్లాసిక్గా ఉంటుందన్నమాట. సో అలాగే చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా దీన్ని అయితే చక్కగా యూజ్ చేస్తూ ఉంటారు. ఈ బండి యొక్క ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి స్టాండర్డ్ వేరియంట్ 96,000 రూపాయలతో స్టార్ట్ అవుతుంది. దీంట్లో డిజిటల్ కన్సోల్ అని మనకి ఎక్స్టెక్ మోడల్స్ కూడా తీసుకొచ్చారు. దీంట్లో ప్రయోగాలు చేశారు వాళ్ళు కొత్త ఫీచర్స్ని పెట్టి. కాకపోతే ప్రైస్ పెరిగిపోతుంది. 1,05,06,000 రూపాయలకు కూడా వెళ్ళిందన్నమాట. సో ఏదైతే ఎక్స్టెక్ మోడల్. ఇక దీంట్లో వచ్చేసరికి ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఉంటాయి. డిజిటల్ కన్సోల్ ఉంటుంది. సో ఎల్ఈడి సెటప్, డిఆర్ఎల్స్ కలిగినటువంటి హెడ్ ల్యాంప్స్తో కూడా ఉన్నాయన్నమాట. చాలా వేరియేషన్స్ అయితే ఉన్నాయి. లాట్ ఆఫ్ కలర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఫ్లాట్గా ఉంటుంది. సీట్ కూడా లాంగ్ సీట్ అయితే ఉంటుంది. ఫ్యామిలీకి కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ ఒక మంచి ఇంజిన్ అయితే ఉంటుందన్నమాట. సో చాలా రిఫైన్డ్ ఉంటుంది. 4 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తోటి వర్క్ అవుతుంది. స్ప్లెండర్ ప్లస్ ఒక ఎవర్ గ్రీన్ వెహికల్ అన్నమాట. దీని మీద చాలామందికి చాలా ఎమోషన్స్ అయితే ఉంటాయి. ఇప్పటి నుంచి కాదు, 90s కిడ్స్, బిఫోర్ కిడ్స్ కూడా ఇది ఒక మంచి ఎమోషన్ అన్నమాట స్ప్లెండర్ ప్లస్ అంటే. సో వాళ్ళ డాడీస్ నడుపుతూ ఉన్నప్పుడు దాని వెనకమాలకి కూర్చొని వాళ్ళని హగ్ చేసుకొని కూర్చున్న ఎమోషన్స్ ఎన్నో ఉంటాయి. సో దాన్ని ఇంకా స్టిల్ మనకు అందిస్తున్నారు మంచి ఫీచర్స్ తోటి. ఇప్పుడు కూడా అవైలబుల్ ఉంది మార్కెట్లో. సో హ్యాపీగా అయితే కొనుగోలు చేయొచ్చు అనమాట. ఈ బండి కొనడానికి అయితే మాత్రం అస్సలు వెనకాడాల్సిన అవసరం లేదు. కొంచెం ప్రైస్ పెట్టుకోగలుగుతాను అనుకున్నట్లయితే, ఒక ఎవర్ గ్రీన్ బండి, స్టాండర్డ్ బండి కావాలనుకున్నట్లయితే స్ప్లెండర్ ప్లస్ వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్ అనమాట. ఇండియాలో ఉన్నటువంటి అన్ని 100cc ఎంట్రీ లెవెల్ బైక్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్ రీసేల్ వాల్యూ కలిగిన బండి ఏదన్నా ఉంది అంటే అది స్ప్లెండర్ ప్లస్. వాడిన రోజులు జాగ్రత్తగా వాడుకున్న తర్వాత మరో పెద్ద బైక్కి వెళ్ళేటప్పుడు ఈ బండి అమ్మితే మంచి వాల్యూ అయితే తిరిగి బ్యాక్ వస్తుందన్నమాట ఆఫ్టర్ మార్కెట్. ఇలాంటి ఒక మంచి బండిని మీరైతే సొంతం చేసుకోవచ్చు. నెక్స్ట్ హీరో హోండా ప్యాషన్ ప్లస్ కంబ్యాక్ చేసి కొన్ని రోజులే అవుతుంది. బట్ ఇంపాక్ట్ మాత్రం మార్కెట్లో మామూలుగా లేదు ఎంట్రీ లెవెల్ సెగ్మెంట్లో. సో హీరో హోండా రెండు మర్జ్ అయి ఉన్నప్పుడు ఏదో చిన్న ప్రాబ్లమ్స్ వల్ల ఈ మోడల్పై కొంత నిషేధం జరిగి ఆగినట్టుంది. మేబీ మళ్ళీ క్లియర్ చేసుకుని వచ్చిన తర్వాత చాలామంది ఇష్టంగా కొనుక్కుంటున్నారు. ఈ బండి మినహాయింపు స్ప్లెండర్ ప్లస్కి, హెచ్ఎఫ్ డీలక్స్కి మధ్య. సో ఇదొక కొంచెం స్పోర్టియర్ అండ్ క్లాసిక్ డిజైన్ తోటి కొంచెం స్టూడెంట్స్ కూడా వాడే విధంగా, ఎంట్రీ లెవెల్ సెగ్మెంట్లో కొంచెం కాలేజ్కి వాటికి వేసుకొని వెళ్ళే విధంగా
బోల్డ్గా, చూడటానికి కొంచెం స్పోర్టియర్గా అలా అయితే మాత్రం ఉంటుందన్నమాట మోడల్. దీంట్లో మనకి డిజిటల్ కన్సోల్ ఉంటుంది, అంటే కొత్తగా తీసుకొచ్చారు. ఇప్పుడు మీరు చూస్తుంది లేటెస్ట్ మోడల్ అన్నమాట. సో హెడ్ ల్యాంప్లో మనకి ఎల్ఈడి ప్రొజెక్టర్ ల్యాంప్స్ తీసుకొచ్చారు, అలాగే సెమీ డిజిటల్ కన్సోల్ తీసుకొచ్చారు, అండ్ చూడటానికి కొంచెం మంచి గ్రాఫిక్స్ తోటి అయితే వచ్చిందన్నమాట. ఇక ఈ బండిలో మనకి ఏది కూడా మిస్ అవ్వదన్నమాట. ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఉంటాయి, యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది. కొత్తగా 2025లో ఇప్పుడు మీరు చూస్తున్న మోడల్కి హెడ్ ల్యాంప్ వచ్చేసరికి ఎల్ఈడీలోకి తీసుకొచ్చారు. ఇంకా లుక్ చాలా ఎన్హాన్సివ్గా ఉంటుందన్నమాట. ఇంకా ప్రైస్ కూడా పెరిగిపోతుంది, ఇన్ని ఫీచర్స్ ఇచ్చారు కాబట్టి. ఆల్మోస్ట్ 1,07,00,08,000 రూపాయలకి దగ్గరలో ఇదైతే లభిస్తూ ఉంటుందన్నమాట. దీంట్లో మంచి మంచి కలర్స్ అయితే ఉంటాయి. ఇది కొంచెం డీసెంట్ ఉంది, గ్రే కలర్. సో లాంగ్ సీట్ ఉంటుంది కాబట్టి ఫ్యామిలీకి కూడా చాలా బాగుంటుంది. 60 నుంచి 70 కిలోమీటర్ల మైలేజ్ అయితే మాత్రం ఈజీగా ఇస్తుంది అనమాట. సో నేను చాలా తక్కువ చెప్పాను. మీరు కనుక ఒక 45 నుంచి 55 మధ్యలో నడుపుకున్నట్లయితే హైవే మీద ఇది ఈవెన్ 70 దాటే అవకాశం కూడా ఉంటుంది. హీరో నుంచి ఉన్నటువంటి 3 100cc ఎంట్రీ లెవెల్ బైక్స్ 3 కూడా సేమ్ ఇంజిన్ అయితే కలిగి ఉంటాయి. 8 Nm టార్క్, 8 bhp పవర్, 4 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, 4 గేర్లు వెనక్కి వేసుకుంటాం. కానీ వాడే విధానం వేరు. ఒక్కొక్కరికి ఒక్కొక్క బైక్ అయితే సూట్ అవుతుంది. ఆ విషయాన్ని క్లియర్గా చెప్పాను అని నేను అనుకుంటున్నాను. సో మీకే బైక్ ఇష్టమో ఈ 3 వెహికల్స్లో మీరే బైక్ వాడుతున్నారో లెట్ మీ నో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ దాకా వెళ్తున్నాం. సో ఇక్కడ నుంచి 10,000 మంది అయితే మనకి 1,00,000 మంది అయితే అవుతారు. ప్లీజ్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని కొంచెం పైకి తీసుకొస్తారని ఆశిస్తూ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది, షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఇన్స్టాగ్రామ్ ఐడి కనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడికి వచ్చి ఫాలో అయ్యి మెసేజ్ చేయండి. సో మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. బై బై. నేను మీ శ్రీకాంత్.